మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 4th స్టేజ్ అంటే బాగా కాలు వంగిపోయి ఉంటాయి. అంటే మనకి డక్లింగ్ గేట్ అంటామన్నమాట. అంటే యూజువల్లీ మనుషులు బాతులాగా నడుస్తారు. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావడంతో స్పైన్ అంటే వెన్నుపూస కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ వెన్నుపూస కూడా స్పాండిలైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువసేపు నిలబడి పని చేసుకోలేకపోయి, ముఖ్యంగా మహిళలు కిచెన్ రూమ్లో వంట చేయాలన్నా కానీ, లేదంటే రాత్రి పడుకున్నప్పుడు లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడతారనమాట. ఇటువంటి స్టేజెస్లో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ కూడా, నొప్పి మాత్రలు కూడా పనిచేయవు. తర్వాత ఫ్యూచర్ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్, బయటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడతారు. ఏం పని చేయాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో దాంతో మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకుంటేనే బెటర్.